డార్క్ సీజన్ 1 ఎపిసోడ్ 2. వెల్కమ్ టు విండన్. మిక్కెల్ మిస్ అయ్యి ఆల్మోస్ట్ 9 అవర్స్ అయింది. విండన్ కేవ్స్ చుట్టుపక్కల సర్చ్ చేస్తూ ఉంటారు పోలీసులు. అదే టైంకి ఒక సూట్ కేస్ పట్టుకుని అక్కడికి ఒక స్ట్రేంజర్ వస్తాడు. అతని ఫేస్ మొత్తం మడ్ తో కవర్ అయి ఉంటుంది. అక్కడ నేలపై చనిపోయి ఉన్న బర్డ్ ని చూస్తాడు. ఆ బర్డ్ ఎలా చనిపోయింది? ఆ బర్డ్ కి అండ్ విండన్ లో పిల్లలు మిస్ అయిపోవడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? చూద్దాం. కట్ చేస్తే జోనస్ ఫస్ట్ ఎపిసోడ్ లానే సడన్ గా లేస్తాడు. జోనస్ బెడ్ నుండి లేచి మిర్రర్ ముందుకి వెళ్తాడు. అక్కడ అతనికి తన ఇయర్స్ వెనకాల నుండి ఏదో బ్లాక్ లిక్విడ్ బయటకు వస్తున్నట్టు అనిపిస్తుంది. అతను భయపడి దాన్ని టచ్ చేస్తాడు. కానీ వెంటనే వెనక్కి తిరిగి చూస్తే తన ఫాదర్ మైకల్ అక్కడే నిల్చొని ఉంటాడు. అతని బాడీ మొత్తం అదే బ్లాక్ లిక్విడ్ తో కవర్ అయి ఉంటుంది. ఆ సీన్ కంప్లీట్ గా టెరిఫైయింగ్ గా ఉంటుంది. కానీ సడన్ గా జోనస్ మళ్ళీ నిద్రలో నుంచి లేస్తాడు. అప్పుడే మనకు తెలుస్తుంది ఇప్పటి వరకు జరిగింది కూడా ఇంకో నైట్ మేర్ మాత్రమే అని. మికెల్ ని వెతుకుతున్న ఉల్రిక్ డైరెక్ట్ గా కేవ్స్ లోపలికి వెళ్తాడు. చాలా డీప్ గా వెళ్ళిన తర్వాత అతనికి ఒక మిస్టీరియస్ మెటల్ డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ మీద ఉన్న సింబల్స్ చూస్తే అది సంహౌ విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తో కనెక్టెడ్ అని హింట్ వస్తుంది. ఎందుకంటే కేవ్స్ అండ్ పవర్ ప్లాంట్ రెండు పక్కనే ఉంటాయి. తర్వాత చార్లెట్ డాప్లర్ ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తుంది. డాక్టర్స్ ఆల్రెడీ అటాప్సీ చేస్తూ ఉంటారు. డాక్టర్ చెప్పేది ఏంటంటే ఆ చైల్డ్ ఇయర్స్ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ హెవీ ప్రెజర్ లేదా స్ట్రాంగ్ సౌండ్ వేవ్స్ వల్ల డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ చైల్డ్ మొత్తం 1980s స్టైల్ క్లోత్స్ వేసుకుని ఉంటాడు. అతని దగ్గర ఉన్న వాక్మ్యాన్ కూడా 80s జనరేషన్ డివైస్. అందులో ప్లే అవుతున్న సాంగ్ కూడా 80s పీరియడ్ దే. అతని నెక్ కి కట్టిన కాయిన్ కూడా అదే టైం పీరియడ్ అని చెప్తుంది. ఇవి చాలా అన్నట్టు బాడీ మీద దొరికిన మట్టి కూడా ఆ ప్లేస్ ది కాదు. అంటే బాడీ ఎక్కడో వేరే ప్లేస్ నుండి ఇక్కడికి తీసుకొచ్చినట్టు క్లూస్ వస్తున్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని కలిసి పోలీస్ ని కంప్లీట్ కన్ఫ్యూజన్ లో పడేస్తాయి. చార్లెట్ అండ్ పోలీస్ టీమ్ కి ఒక డేంజరస్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. మేబీ ఈ టౌన్ లో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడేమో అని. అప్పుడే అక్కడికి ఉల్రిక్ ఫాస్ట్ గా వచ్చేస్తాడు. అతను కంప్లీట్ గా పానిక్ లో ఉంటాడు. ఫేస్ లో టెన్షన్, ఫియర్, కన్ఫ్యూజన్ అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. చార్లెట్ అతని సిచ్యువేషన్ చూసి పక్కకు తీసుకొని ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు ఉల్రిక్ చెప్తాడు కేవ్స్ లోపల తనకి ఒక మిస్టీరియస్ డోర్ దొరికిందని. అతనికి స్ట్రాంగ్ గా అనిపిస్తుంది ఆ డోర్ సంహౌ విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి కనెక్ట్ అయి ఉంటుందని. ఉల్రిక్ థియరీ ఏంటంటే మేబీ మిక్కల్ కేవ్స్ లో తిరుగుతూ ఆ సీక్రెట్ డోర్ ద్వారా పవర్ ప్లాంట్ లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చని. అతను ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా మెన్షన్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ కొన్ని ఇయర్స్ బ్యాక్ తన బ్రదర్ మ్యాట్స్ మిస్సింగ్ అయినప్పుడు కూడా అతను కేవ్స్ దగ్గరే డిసపియర్ అయ్యాడని. సో ఇప్పుడు ఉల్రిక్ కి క్లియర్ గా అనిపిస్తుంది ఈ కేవ్స్ లోనే ఏదో డేంజరస్ సీక్రెట్ ఉందని. తర్వాత సిరీస్ మళ్ళీ ఆ స్ట్రేంజర్ ని చూపిస్తుంది. అతను డైరెక్ట్ గా ఫారెస్ట్ హోటల్ విండన్ కి వెళ్తాడు. ఈ హోటల్ ఓనర్ రెజినా టైర్మెన్. ఆల్రెడీ విండన్ లో మర్డర్స్, మిస్సింగ్ కిడ్స్, డెడ్ బాడీస్ ఇలా కంటిన్యూస్ స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో రెజినా హోటల్ బిజినెస్ కంప్లీట్ గా సఫర్ అవుతుంది. నార్మల్ గా అలాంటి టౌన్ కి టూరిస్ట్ రావడానికి భయపడతారు కదా. కానీ ఈ మిస్టీరియస్ స్ట్రేంజర్ హోటల్ దగ్గరికి రాగానే రెజినా వితౌట్ మచ్ క్వశ్చనింగ్ అతనికి రూమ్ ఇస్తుంది. ఇంకో సైడ్ హెనా మాత్రం ఇంకా ఉల్రిక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే హెనా డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఉల్రిక్ ని ప్రైవేట్ గా కలిసి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ ఉల్రిక్ అప్పుడు కంప్లీట్ గా బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ లో ఉంటాడు. ఎందుకంటే తన కొడుకు మికెల్ మిస్సింగ్ అయ్యాడు కదా. ఉల్రిక్ ఫ్రస్ట్రేషన్ తో హెనాకి చెప్తాడు ఇప్పుడు నేను నీ గురించి ఆలోచించే సిచ్యువేషన్ లో లేను. నా కొడుకు నా చైల్డ్ మిస్సింగ్ అయ్యాడని. ఇంకో సైడ్ అలెగ్జాండర్ టైర్మెన్ ఎరిక్ ఫాదర్ తో సీక్రెట్ గా మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. వాళ్ళ కన్వర్జేషన్ చూస్తే వాళ్ళు ఏదో సస్పిషియస్ పని గురించి డిస్కస్ చేస్తున్నారని ఫీల్ వస్తుంది. ఫుల్ డీటెయిల్స్ రివీల్ చేయరు కానీ సంథింగ్ ఇల్లీగల్ లేదా రాంగ్ జరుగుతుందని స్ట్రాంగ్ హింట్ ఇస్తారు. తర్వాత జోనస్ తన ఫాదర్ మైకల్ ఓల్డ్ రూమ్ లోకి వెళ్తాడు. ఆ రూమ్ మొత్తం పెయింటింగ్స్ తో నిండి ఉంటుంది. యాక్చువల్లీ మైకల్ ఒక పెయింటర్, కానీ అతను డ్రా చేసిన పెయింటింగ్స్ నార్మల్ గా లేవు. ఆల్మోస్ట్ అన్ని డార్క్, డిస్టర్బింగ్, క్రీపీ వైబ్స్ ఇస్తున్నాయి. ఆ రూమ్ సర్చ్ చేస్తూ జోనస్ కి ఒక మ్యాప్ దొరుకుతుంది. అది విండన్ కేవ్స్ మ్యాప్. చూస్తే అది మైకల్ ఓన్ గా డ్రా చేసినట్టు అనిపిస్తుంది. మ్యాప్ లో ఒక ప్లేస్ దగ్గర క్రాసింగ్ ఎక్కడ ఉందని రాసుంటుంది. అంటే మైకల్ కేవ్స్ లో ఏదో సీక్రెట్ ప్యాసేజ్ లేదా హిడెన్ రూట్ ని సర్చ్ చేస్తున్నాడని క్లియర్ గా హింట్ వస్తుంది. తర్వాత మనం మళ్ళీ ఆ మిస్టీరియస్ స్ట్రేంజర్ రూమ్ ని చూస్తాం. అతను ఇప్పుడు ఫారెస్ట్ హోటల్లో స్టే చేస్తున్నాడు కదా. ఆ రూమ్ మొత్తం స్ట్రేంజ్ ఫొటోస్, సింబల్స్, సైంటిఫిక్ డయాగ్రామ్స్ తో ఫిల్ అయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ రూమ్ లా ఉంటుంది. అక్కడ ఒక బుక్ కూడా ఉంటుంది, ఏ జర్నీ త్రూ టైమ్. ఈ బుక్ ని ఎస్జి థానోస్ అనే పర్సన్ రాశాడు. ఈ స్మాల్ డీటెయిల్ లేటర్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి ఈ బుక్ కి హ్యూజ్ కనెక్షన్ ఉంటుంది. తర్వాత సీన్ లో జానా నీల్సన్ తన సన్ మ్యాట్స్ గ్రేవ్ దగ్గరికి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ 33 years బ్యాక్ మిస్సింగ్ అయిన తన కొడుకుని గుర్తు చేసుకుని ఎమోషనల్ గా ఉంటుంది. యాక్చువల్లీ మ్యాట్స్ డెడ్ బాడీ ఇప్పటికీ దొరకలేదు. కానీ ఫ్యామిలీకి క్లోజర్ కావాలి కాబట్టి అతనికి సంబంధించిన కొన్ని పర్సనల్ థింగ్స్ ని మట్టిలో కప్పెట్టి ఆ ప్లేస్ ని సింబాలిక్ గ్రేవ్ గా మార్చారు. జానా తన సన్ మ్యాట్స్ కి సంబంధించిన ఒక టాయ్ అక్కడ పెట్టి ఎమోషనల్ గా గుర్తు చేసుకుంటుంది. తర్వాత మనం మళ్ళీ విండన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హెడ్
అలెగ్జాండర్ టైడ్మాన్ ని చూస్తాం. ఉల్రిక్ ఎప్పుడో స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు పవర్ ప్లాంట్ ని సర్చ్ చేయాలని. ఎందుకంటే కేవ్స్ అండ్ ప్లాంట్ మధ్య ఏదో సీక్రెట్ కనెక్షన్ ఉందని అతనికి నమ్మకం వచ్చింది. కానీ అలెగ్జాండర్ డైరెక్ట్ గా రిఫ్యూజ్ చేస్తాడు. అతను చెప్తాడు ప్లాంట్ కి స్ట్రిక్ట్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పర్మిషన్ లేకుండా ఎవరు లోపలికి రాలేరని. ఆ రెస్పాన్స్ తో ఉల్రిక్ డౌట్ ఇంకా పెరిగిపోతుంది. తర్వాత ఉల్రిక్ ఫోకస్ ఎరిక్ ఫాదర్ గర్జన్ మీద పడుతుంది. అతను కనిపిస్తుంది మేబీ గర్జన్ కి ఈ కేసుతో కనెక్షన్ ఉండొచ్చని. సో ఉల్రిక్ డైరెక్ట్ గా గర్జన్ ప్లేస్ కి వెళ్లి సర్చ్ చేస్తాడు. అక్కడ అతనికి డ్రగ్స్ దొరుకుతాయి. కొంచెం తర్వాత గర్జన్ తో ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ జరుగుతుంది. అప్పుడు గర్జన్ ఒక షాకింగ్ ట్రూత్ రివీల్ చేస్తాడు. అతను చెప్తాడు నేను నా సన్ ఎరిక్ తో కలిసి స్కూల్లో డ్రగ్స్ సెల్ చేస్తున్నామని. గర్జన్ చెప్తాడు ఎరిక్ కి ఒక బైక్ కొనాలని డ్రీమ్ ఉండేది, అందుకే ఫాస్ట్ గా మనీ సేవ్ చేయడానికి డ్రగ్స్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడని. తర్వాత స్టోరీ మళ్ళీ టౌన్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మ్యాగ్నస్ ఫ్రాన్సిస్ అని కలుస్తాడు. మ్యాగ్నస్ కొంచెం అగ్రెసివ్ టోన్ లో అడుగుతాడు నువ్వు కేవ్స్ దగ్గర ఏం చేస్తున్నావు అని. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఫ్రాన్సిస్కా వాళ్ళందరికన్నా ముందే కేవ్స్ దగ్గరికి వచ్చింది కదా. పైగా తన దగ్గర ఎరిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయి, అంటే ఆమె కేవ్స్ లోపలికి వెళ్ళిందని క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రాన్సిస్కా అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ ప్లాన్ గురించి స్కూల్లో విన్నాను, సో మీరు రాకముందే కేవ్స్ కి వెళ్ళి ఎరిక్ డ్రగ్స్ నేనే తీసుకోవాలనుకున్నా అని చెప్తుంది. ఒక సైడ్ టౌన్ మొత్తం ఎరిక్ అండ్ మిక్కెల్ కోసం టెన్షన్ లో ఉంటుంది. అందరూ వాళ్ళని వెతుకుతున్నారు. కానీ యాక్చువల్ గా ఎరిక్ ఒక మిస్టీరియస్ రూమ్ లో కట్టేసి ఉంటాడు. అదే రూమ్ మనకి ముందు ఎపిసోడ్ లో కూడా చూపించారు. రూమ్ మధ్యలో ఒక స్ట్రేంజ్ మెషిన్ ఉంటుంది. ఎరిక్ ఆ మిషన్ కి కట్టేసి ఉంటాడు. ముందు టీవీలో ఓల్డ్ సాంగ్స్ ప్లే అయ్యాయి కదా, కానీ ఈసారి టీవీలో ఒక సైన్స్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అక్కడ ఒక సైంటిస్ట్ బ్లాక్ హోల్స్ అండ్ వార్మ్ హోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తర్వాత మనం మళ్ళీ విండన్ టౌన్ కి వస్తాం. అక్కడ పీటర్ డాప్లర్ ఒక కార్ లో లోన్లీగా కూర్చొని ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో రేడియో న్యూస్ ప్లే అవుతుంది. మిస్సింగ్ చిల్డ్రన్ కేసెస్ గురించి కంటిన్యూస్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఆ న్యూస్ వింటూనే పీటర్ ఎమోషనల్ గా బ్రేక్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. ఆ సీన్ చూస్తే ఆడియన్స్ మైండ్ లో ఇమీడియట్ గా ఒక డౌట్ స్టార్ట్ అవుతుంది. అసలు పీటర్ ఏం చేశాడు, ఎందుకు ఇంత గిల్ట్ ఫీల్ అవుతున్నాడని. తర్వాత జానా నిల్సన్ ఇంటికి తిరిగి వస్తుంది. అక్కడ తన హస్బెండ్ ట్రాంటే నిల్సన్ తో సీరియస్ గా మాట్లాడుతుంది. ట్రాంటే ఎవరో కాదు, ఉల్రిక్ ఫాదర్. జానా డైరెక్ట్ గా అడుగుతుంది మిక్కల్ మిస్సింగ్ అయిన ఆ నైట్ నువ్వు ఎక్కడ ఉన్నావని. ట్రాంటే సింపుల్ గా ఆన్సర్ ఇస్తాడు కొన్ని థింగ్స్ కొనడానికి బయటికి వెళ్ళానని. కానీ సీన్ లో సబ్టల్ గా ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చూపిస్తారు. ట్రాంటే క్లాత్స్ మీద బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయని. అంటే అతను కూడా ఏదో ఇంపార్టెంట్ విషయం హైడ్ చేస్తున్నాడని క్లియర్ గా హింట్ వస్తుంది. డార్క్ సిరీస్ బ్యూటీ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఏదో సీక్రెట్ ని హైడ్ చేస్తూ ఉంటారు. ఎవరు కంప్లీట్ ఇన్నోసెంట్ గా కనిపించరు. మార్తా ఇప్పుడు బార్తోస్ కాల్స్ కూడా ఇగ్నోర్ చేస్తుంది. ఆమె మెంటలీ కంప్లీట్ గా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. ఎందుకంటే మిక్కల్ తన ఓన్ బ్రదర్ కదా. ఇంకో సైడ్ జోనస్ తన అమ్మ హెనాతో తన ఫాదర్ మైకల్ గురించి మాట్లాడతాడు. అతని మైండ్ లో ఇంకా సేమ్ క్వశ్చన్స్ తిరుగుతూనే ఉంటాయి. అసలు నా ఫాదర్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడని. మిక్కల్ డిసపిరియన్స్ వల్ల క్యాట్రీనా అండ్ ఉల్రిక్ మధ్య రిలేషన్షిప్ కూడా కొంచెం మారడం స్టార్ట్ అవుతుంది. ముందు వాళ్ళ మ్యారేజ్ లో డిస్టెన్స్ క్లియర్ గా కనిపించింది, కానీ ఇప్పుడు తన కొడుకు కోసం ఇద్దరు మళ్ళీ క్లోజ్ అవుతున్నారు. పెయిన్ అండ్ ఫియర్ వాళ్ళని మళ్ళీ కలిపినట్టు అనిపిస్తుంది. క్యాట్రీనా ఇమోషనల్ గా ఉల్రిక్ కి చెప్తుంది మిక్కల్ గురించి ఏమైనా తెలిస్తే నాకు చెప్పు, అది ఏదైనా సరే. నైట్ టైం సడన్ గా విండన్ టౌన్ లో ఉన్న లైట్స్ అన్ని ఫ్లిక్కర్ అవడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు చార్లెట్ బయటికి వస్తుంది. ఆమె స్కై వైపు చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే బర్డ్స్ సడన్ గా స్కై నుండి కింద పడిపోతూ ఉంటాయి. ఒకేసారి డజన్స్ ఆఫ్ బర్డ్స్ అలా రోడ్ మీద పడిపోవడం వల్ల చాలా డిస్టర్బింగ్ గా ఉంటుంది. చార్లెట్ కంప్లీట్ గా కన్ఫ్యూజన్ లో పడిపోతుంది. అసలు ఇది ఏం జరుగుతుందని. తర్వాత సిరీస్ ఒక మిస్టీరియస్ సీన్ చూపిస్తుంది. ఒక అన్నోన్ పర్సన్ ఒక డెడ్ బాడీని గ్రౌండ్ మీద లాక్కుంటూ తీసుకెళ్తూ ఉంటాడు. కానీ ఆ బాడీ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేవి ఏమీ రివీల్ చేయరు. కంప్లీట్ సస్పెన్స్ లోనే ఉంచేస్తారు. తర్వాత మనం మళ్ళీ మిక్కెల్ దగ్గరికి వస్తాం. అతని ఐస్ ఓపెన్ అవుతాయి. థ్యాంక్ఫుల్లీ అతను సేఫ్ గానే ఉంటాడు. కన్ఫ్యూజ్డ్ గా లేచి డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. కానీ రూట్ మొత్తం చాలా స్ట్రేంజ్ గా సైలెంట్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ టౌన్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఫీల్ అవుతుంది. ఫైనలీ మిక్కెల్ తన హౌస్ దగ్గరికి రీచ్ అవుతాడు. కానీ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది ఓపెన్ అవ్వదు. ఇప్పుడే సడన్ గా ఇంట్లో నుండి ఒక టీనేజ్ బాయ్ బయటకు వస్తాడు. మిక్కెల్ షాక్ అయి చూస్తాడు. ఎందుకంటే ఆ బాయ్ పేరు ఉల్రిక్. అంటే తన ఓన్ ఫాదర్ ని టీనేజ్ వర్జన్ లో చూస్తున్నాడు. కానీ మిక్కెల్ కి అప్పటికి యాక్చువల్ రూట్ అర్థం అవదు. అతనికి అనిపిస్తుంది మేబీ ఎవరో ప్రాంక్ చేస్తున్నారేమో అని. అతను కంప్లీట్ గా పానిక్ అండ్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అతను ఉల్రిక్ తో చెప్తాడు నేను ఇక్కడ ఉంటాను, ఇది నా ఇల్లు అని. కానీ ఉల్రిక్ అతని మాటల్ని సీరియస్ గా తీసుకోకుండా అక్కడి నుండి పంపించేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలో ఉల్రిక్ పక్కన క్యాట్రీనా కూడా ఉంటుంది. మిక్కెల్ సడన్ గా క్యాట్రీనా అనే పేరు విని షాక్ అయిపోతాడు. అతను సైలెంట్ గా వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకి మాత్రం అతను ఎవరో తెలియదు. ఈ సీన్ చూస్తే చాలా మందికి బ్యాక్ టు ద ఫ్యూచర్ వైబ్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఒక చైల్డ్ సంహౌ పాస్ట్ లోకి వెళ్లిపోయి తన ఓన్ పేరెంట్స్ ని యంగ్ ఏజ్ లో చూస్తున్నాడు. అప్పుడే మిక్కెల్ ఐస్ ఒక న్యూస్ పేపర్ మీద పడతాయి. ఆ న్యూస్ పేపర్ మీద డేట్ క్లియర్ గా ఉంటుంది, 5 నవంబర్
1986 అంటే ఇప్పుడు మికెల్ యాక్చువల్ గా 1986 టైమ్ లైన్ లో ఉన్నాడని రివీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ పీరియడ్ లో రియల్ వరల్డ్ లో కూడా ఒక హ్యూజ్ డిజాస్టర్ జరిగింది, చెర్నోబిల్ డిజాస్టర్. కొన్ని మంత్స్ ముందే చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఎక్స్ప్లోజన్ జరిగి డేంజరస్ రేడియేషన్ కంప్లీట్ సిటీని ఎఫెక్ట్ చేసింది. చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా హెవీగా ఇంపాక్ట్ అయ్యాయి. అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఫైనలీ బిగ్గెస్ట్ రివీల్ ఏంటంటే మిక్కెల్ యాక్చువల్ గా టైం ట్రావెల్ చేసి పాస్ట్ లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే మనకి ఆ మిస్టీరియస్ స్ట్రేంజర్ న్యూస్ పేపర్ కటింగ్ ఎందుకు చేశాడో అర్థమవుతుంది. అతను వేర్ ఇస్ మిక్కల్ అనే లైన్ లో వేర్ ని కట్ చేసి వెన్ అని రిప్లేస్ చేశాడు. ఎందుకంటే డార్క్ లో యాక్చువల్ క్వశ్చన్ మిక్కెల్ ఎక్కడున్నాడు అని కాదు, మిక్కెల్ ఎప్పుడు ఉన్నాడు అనేది. అండ్ ఇప్పుడు ఆన్సర్ క్లియర్, మిక్కెల్ 1986 లో ఉన్నాడు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. డార్క్ సిరీస్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని కూడా హోప్ చేస్తున్నా. ఉంటా మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.